హిందూ ధార్మిక ఆచారాల్లో మీరు తరచుగా కొబ్బరికాయ కొట్టే పద్ధతి చూసే ఉంటారు. దీని వెనుక ఒక ప్రాచీన సాంప్రదాయం దాగి ఉంది. పాతకాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నరబలి అనే క్రూరమైన ఆచారం ప్రచలితంలో ఉండేది. అయితే ఆదిశంకరాచార్యులు ఈ అనాగరిక ఆచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే ఇందులో ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఎలాంటి సత్ఫలితాలు కూడా లేవు. శంకరాచార్యుల ప్రేరణతో ప్రజలు నరబలి స్థానంలో కొబ్బరికాయ ఉపయోగించడం ప్రారంభించారు. దీనికి గల కారణం ఏమిటంటే కొబ్బరికాయ మనిషి తలతో పోలికను కలిగి ఉండటం. కొబ్బరికాయ పైభాగం జుటులాగా ఉంటుంది. కొబ్బరికాయ వెలుపలి పొర మనిషి తలపెట్టలాగా గట్టిగా ఉంటుంది. లోపల ఉండే నీరు రక్తాన్ని సూచిస్తుంది. లోపలి తెల్లటి భాగం మెదడు లాగా మృదువుగా ఉంటుంది. కొబ్బరికాయ శ్రీఫలం అని కూడా అంటారు, అంటే దేవుని ప్రీతికరమైన ఫలం. దీనిలోని నీరు లోపలి భాగం గట్టి పొరతో కప్పబడి ఉండడంతో అవి అపవిత్రం కాకుండా స్వచ్ఛంగా ఉంటాయి. కొబ్బరికాయ కొట్టే ఆచారానికి గల ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే కొబ్బరికాయ పగలగొట్టడం కేవలం దేవునికి సమర్పించే నివేదన మాత్రమే కాదు, ఇది మనలోని అహంకారాన్ని నాశనం చేయడానికి సూచకం. కొబ్బరికాయ పగలగొట్టడం ద్వారా మనము మన హృదయాన్ని పూర్తిగా భగవంతునికి అర్పిస్తున్నాము. ఇది భక్తి, సమర్పణ మరియు ఆత్మ నివేదనకు సంకేతం.